ఈ వెహికల్ వచ్చేసి సిటీ 110X. దీని మైలేజ్ కా బాప్ అంటారు. ఓకే 100% ఈ వెహికల్ 70 నుంచి 75 ఓకే పర్ లీటర్. అంటే మనకి మైలేజ్ పరంగా ఏమైనా వెహికల్ కావాలంటే ఈ వెహికల్ ఉంది మన దగ్గర. ఏ ఇయర్ మోడల్ అది? 2021. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం రీమోటో వాళ్ళ ప్రీ ఓన్ సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం కదా. వాళ్ళదే ఇబ్రహీంపట్నంలో ఇంకో బ్రాంచ్ అయితే ఉంది. ఆ బ్రాంచ్ కూడా వచ్చాను. ఇక్కడ కొత్త వెహికల్స్ ఎన్నో తీసుకొచ్చారంట. ఆ వెహికల్స్ అన్ని ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈ రీమోటోలో మనం తీసుకున్న వెహికల్ పైన 6 months ఇంజన్ వారంటీ ఇస్తున్నారు. కస్టమర్కి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. సో ఎగ్జాక్ట్ వీళ్ళ లొకేషన్ వచ్చేసరికి మనకి హోండా షోరూమ్ ఆపోజిట్లో రీమోటో అని కనిపిస్తుంది. వచ్చి విజిట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రతి వెహికల్స్ని. సో ఫ్రెండ్స్, నేను వెహికల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని రీమోటోకి వచ్చాను. ఇక్కడ మనకి రవి ప్రకాష్ అన్న తెలుసు కదా మీ అందరికి, ఎంత ఫేమస్. హాయ్ బ్రో. ఆయన కూడా వెహికల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిండు. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం అన్న ఎప్పటి నుంచో విజిట్ చేస్తున్నారు. ఎప్పుడు నేను విజిట్ చేస్తున్నారు ఇక్కడ దాదాపు అంటే గుర్తులేదు కానీ చేస్తాం బానే. సో ఈ వెహికల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నాతో పాటుగా కిషోర్ అయితే ఉన్నాడు, సేల్స్ టీమ్ హెడ్. ఇతనైతే ప్రతి వెహికల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఏ వెహికల్ ప్రైస్ ఎంత ఉంది, ఏ మోడల్ వెహికల్ అని చెప్పేసి. సో క్లియర్గా చెప్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో చెప్పండి బ్రో. ఇది వచ్చేసి పల్సర్ P150 అన్న. దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి 95,000 అండి. మనం ఆఫర్లో దీన్ని 78,000కి ఇస్తున్నాం. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అయింది ఆ వెహికల్? ఈ వెహికల్ 25,000 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది. జెన్యూన్ ట్రాక్ ఉందా? 100% జెన్యూన్ బ్రో. ఒకసారి రండి వెహికల్కి, స్టోర్కి రండి. స్టోర్కి వచ్చి ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే మీరు వెహికల్ తీసుకోండి. ఒకటి కాకుండా ఒక 4 సార్లు టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఏమేమి కావాలి, ఇంకా రిపేర్స్ ఏమైనా ఉంటే చెప్పండి, చేయిస్తాం. కంప్లీట్గా ఎట్లా ఉంటుంది, జెన్యూన్ ఉంటుంది బ్రో. ఇది వచ్చేసి 2013 మోడల్ CBZ ఎక్స్ట్రీమ్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 40,000 ఉంది. మనం ఈ వెహికల్ 30,000కి సేల్ చేస్తున్నాం. 30,000కి. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయింది? ఇది 89,000 తిరిగింది. 89,000 ట్రావెల్ అయింది. ఇంజన్ కండిషన్ అంతా ఓకేనా? అంతా ఓకే ఉంటుంది. ఓకే. ఈ బైక్ మనము లో మోడల్స్ వెహికల్స్ కి ఇంజన్ వారంటీ ఇవ్వలేము. ఓకే. బిలో 19 మోడల్ వెహికల్స్ కి మనం 3 months ఇంజన్ వారంటీ ఇస్తాం. ఓకే. ఎందుకంటే కస్టమర్కి ఒక ట్రస్ట్ ఉండాలి. ఏం కాదు వెహికల్స్ కి, బట్ కస్టమర్కి ఒక ట్రస్ట్ ఉండాలని చెప్పేసి అట్లా ఇస్తాం అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి యాక్సిస్ 2021 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 78,000 ఉంది. మన కస్టమర్స్కి ఫ్లాట్ 10,000 ఆఫ్ ఇచ్చేసి 68,000కి సేల్ చేస్తాం. ఈ వెహికల్ 68,000 కిలోమీటర్ ట్రావెల్ అయింది. ఇది వచ్చేసి 22,000 తిరిగింది. 22,000. యాక్టివా 6G 2022 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి యాక్టివా డీలక్స్ అనమాట. యాక్టివాలో స్టాండర్డ్ డీలక్స్ 2 ఉంటాయి. ఇది డీలక్స్ అనమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకి 79,000 ఉంది. ఓన్లీ మన వ్యూవర్స్కి 69,000కి ఇస్తాం. ఇయర్ 22 మోడల్. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్? 17,300. సో ఎవరైతే ఫ్యామిలీ ఓరియంటెడ్గా మంచి వెహికల్ కావాలి, స్కూటీ సెగ్మెంట్లో కావాలని చెప్పి చూస్తూ ఉంటారు, కొంతమంది డెలివరీ పర్పస్లో కావాలని చూస్తుంటారు, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎన్ని యాక్టివాస్లో తక్కువ రేట్లో ఉన్నాయి. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. మనకి మైలేజ్ పరంగా కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్యాషన్ ప్రో 2022 మోడల్. ఈ వెహికల్ వచ్చి జస్ట్ 9,000 కిలోమీటర్స్ మాత్రమే దిగింది. ఈ వెహికల్ 78,000 ఉంది. మనం కస్టమర్కి 68,000కి సేల్ చేస్తున్నాం. 68,000కి. ఇది వచ్చేసి స్ప్లెండర్ 2022 మోడల్. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి 13,400 కిలోమీటర్స్ మాత్రం తిరిగింది. ఈ వెహికల్ 78,000 ఉంది. మన కస్టమర్స్కి 69,000కి సేల్ చేస్తున్నాం. ఎంత బ్రో? 69,000కి. 69,000కి 2022 మోడల్ స్ప్లెండర్ ప్లస్. ఇది వచ్చేసి ప్లాటినా 100 అండి. ఇది వచ్చేసి 13,200 తిరిగింది. ఈ వెహికల్ కోసం 72,000 ఉంది. మన వ్యూవర్స్కి 65,000కి ఇస్తాను. ఓకే. ఇది వచ్చేసి CT 110X. ఇది వచ్చేసి 2021 మోడల్. ఈ వెహికల్ మనం 55,000కి ఇస్తాం కస్టమర్కి. 55,000 కిలోమీటర్ ట్రావెల్ అయింది ఆ వెహికల్. ఇది 14,600 తిరిగింది. 14,000. అది షోరూమ్ ట్రాక్ కదా? షోరూమ్ ట్రాక్ అంటే కస్టమర్ ఎట్లా ఉంటారు అంటే ఫ్రీ సర్వీస్ మాత్రం షోరూమ్లో చేస్తారు, మీతో ఏమైనా బయట చేస్తారు అనమాట. వాళ్ళు ఇచ్చిన కానీ కంప్లీట్ జెన్యూన్ కిలోమీటర్స్. ఓకే. ఇది స్ప్లెండర్ ప్లస్ 2020 మోడల్. ఈ వెహికల్ 47,000 తిరిగింది. మనం దీన్ని సేల్ చేసిన ప్రైస్ 68 పెట్టాము. కానీ ఈ వెహికల్ మనం 58,000కి సేల్ చేస్తాం డైరెక్ట్. ఈ వెహికల్ వచ్చేసి CT 110X. దీని మైలేజ్ కా బాప్ అంటారు. 100% ఈ వెహికల్ 70 నుంచి 75 పర్ లీటర్. అంటే మనకి మైలేజ్ పరంగా ఏమైనా వెహికల్ కావాలంటే ఈ వెహికల్ ఉంది మన దగ్గర. ఏ ఇయర్ మోడల్ అది? 2021. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయింది? ఈ వెహికల్ వచ్చేసి 2021 మోడల్ CT 110X. ఇది 13,800 మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ మనం కోచ్ చేసిన 66,000. మనం కస్టమర్కి 59,000కి సేల్ చేస్తున్నాం. 59,000కి సేల్ చేస్తున్నాం. ఈ వెహికల్ వచ్చేసి గ్లామర్ 2020 మోడల్. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి 32,000 తిరిగింది.
కంప్లీట్గా ఏదైతే ట్రాక్ అయితే ఉంది షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మనం కస్టమర్కి 58,000 ఉంది, మనం 53,000కి ఇచ్చేస్తాం. 53,000కి ఇస్తాం. 53,000 లాస్ట్ ఫైనల్ ప్రైస్. ఓకే. ఇది వచ్చి తక్కువ రేట్లో అడుగుతుంటారు అనమాట మన బ్రాండ్లో. ఈ 2011 మోడల్ హీరో హోండా. ఈ వెహికల్ వచ్చేసి మనం 20,000కి మాత్రమే సేల్ చేస్తున్నాం. 20,000కి. ఈ వెహికల్ వచ్చేసి బౌన్స్ ఇన్ఫినిటీ. ఈ వెహికల్ 10,200 తిరిగింది. 2022 మోడల్. ఓకే. ఈ వెహికల్ మనకి యాక్చువల్ కోట్ చేసిన ప్రైస్ అయితే 78,000. మనం కస్టమర్కి డైరెక్ట్ 68,000కి ఇచ్చేస్తాం. 10,000 ఆఫ్. ఇది వచ్చి హోండా యాక్టివా 2022 మోడల్. వెహికల్ 20,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. 78,000 ఉంది, మనం కస్టమర్కి 70,000కి ఇస్తున్నాం ఈ వెహికల్. ఇది వచ్చేసి ఏప్రిల్ 2022 మోడల్. ఈ వెహికల్ వచ్చి జస్ట్ 8,600 మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ మనం కోట్ చేసే ప్రైస్ 95,000, కానీ కస్టమర్కి మనం 88,000కి ఇచ్చేస్తాం. 95,000 కోట్ చేశారు. అవును, 88,000కి మన కస్టమర్స్కి ఇస్తాం, మన వ్యూవర్స్కి మాత్రం. అది వెహికల్ ఒరిజినల్ ప్రైస్ ఎంత షోరూమ్లో? ఇది 140 చేంజ్ ఉంటుంది బ్రదర్. 140 ఎందుకు అది 150 cc 125 cc. ఓకే. కిషోర్ బ్రో, నాది ఒక డౌట్ బ్రో. మనకి హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ బైక్స్. సో ఎస్పెషలీగా మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీ కస్టమర్స్కి మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు? మనము వెహికల్ పైన 2019 మోడల్ కన్నా పైన వెహికల్స్కి 6 months ఇంజన్ వారంటీ ఇస్తాం. ఓకే. 1 week వరకు కంప్లీట్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, క్లచ్ కానీ బ్రేక్ కానీ ఏమున్నా సరే కంప్లీట్ కొత్త వేసి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ అవుట్లుక్ టైర్స్ తప్పించి మిగతా ఏం ప్రాబ్లమ్ ఉన్నా సరే రెక్టిఫై చేస్తాం కస్టమర్కి. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి దగ్గర వచ్చిన కస్టమర్స్ లో ప్రైస్లో అంటే బయటతో కంపేర్ చేసుకుంటే మరి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి మేము చాలా తక్కువ ప్రైస్ ఇస్తాం. బయట కూడా ఒకసారి కనుక్కొని రండి, కనుక్కొచ్చిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు వెహికల్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకోటి ఒక వెహికల్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత 1 week వరకు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించే బాధ్యత మాది. ఓకే. ఎందుకంటే మా కస్టమర్స్ కూడా చేయించే కస్టమర్స్ ఉన్నాము చాలా మంది, ఎవరైనా సరే మీరు అడగచ్చు కూడా. అయితే ఇప్పుడు నార్మల్గా కస్టమర్స్ ఏమైనా ఎక్స్చేంజ్ ఉందా అంటారు. ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ అంటే ఒక వెహికల్ మనం వెహికల్ తీసుకున్నాం అనుకోండి, ఈ వెహికల్ మనకి కంప్లీట్ ఎట్లా అంటారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వద్దని అనిపిస్తుంది. ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ తీసుకుంటాం, ప్రాబ్లం ఉంటే వద్దు అనిపిస్తుంది. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేకపోయినాం అనుకోండి, వేరే వెహికల్ ఇచ్చేస్తాం కస్టమర్కి ఎక్స్చేంజ్. ఓకే. ఆ ప్రైస్లో వేరే వెహికల్ ఇచ్చేస్తాం. వేరే వెహికల్ ఏదన్నా అదే ప్రైస్ ఉందని ఇచ్చేస్తాం అన్నమాట. దాని అట్లా ఎక్స్చేంజ్ ఉంటుంది తప్పించి. మీ దగ్గర తీసుకున్న వెహికల్కి ఇంజన్లో ఏ ప్రాబ్లం వచ్చినా 6 months ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. 2019 మోడల్ కంటే పైన 2019 మోడల్ బిలో ఉన్నాయి అనుకోండి, డాక్యుమెంట్ అన్ని మీరే చేస్తారా? డాక్యుమెంట్ చార్జ్ కస్టమర్ ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ ఒక్కొక్క కస్టమర్ చార్జ్ అవుతుంది. ఎంత అవుతుంది కస్టమర్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా, ఒక వెహికల్ ఒక్కొక్క ప్రాసెస్. ఇది వచ్చేసి 2016 మోడల్ డ్యూయట్. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి మనం కోట్ చేసిన ప్రైస్ 35,000, మన కస్టమర్స్కి 30,000కి ఇస్తుంది. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి జూపిటర్ 2022 మోడల్. 2022 జస్ట్ 14,000 కిలోమీటర్స్ మాత్రమే దిగింది బండి. యాక్చువల్ మేము కోట్ చేసిన ప్రైస్ 78,000, మన కస్టమర్కి 68,000కి ఇచ్చేస్తాం. 68,000కి. ఇప్పుడు ఈ వెహికల్ కొనాలనుకుంటే షోరూమ్లో ఎంత ఉంది? ఈ వెహికల్ వచ్చేసి 1,08,000 ఉంది. 1,08,000 కొత్త వెహికల్. డియో 2020 మోడల్. ఓకే. కంప్లీట్గా స్పోర్ట్స్ ఎడిషన్ లాగా మనకి మంచి లుక్లో ఉంటుంది అనమాట. ఈ వెహికల్ మేము కోట్ చేసిన ప్రైస్ 62,000, బట్ కస్టమర్కి మేము 58,000కి ఇచ్చేస్తాం. 58,000కి ఇచ్చేస్తాం. 2020 మోడల్. ఓకే. మా ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఇంకేమైనా డిస్కౌంట్ ప్రొవైడ్ చేయగలరా? రమ్మని బ్రదర్, వచ్చిన తర్వాత 100% ఇస్తాను. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎట్లయినా సరే అడుగుతారు మన కస్టమర్. మీ తరపు నుంచి అడిషనల్గా 1,000 డిస్కౌంట్ ఇస్తాను. ఓకేనా? అడిషనల్గా 1,000 ఇస్తాను. ఓకే. సో మన కిసార్ చెప్పింది అన్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారో వీళ్ళు ఇచ్చే 10,000 అడిషనల్గా ఇంకొక 1,000 రూపీస్ వెహికల్ని బట్టి ప్రైస్ చెప్పాము కదా, ఆ ప్రైస్ పైన మీకు ఇంకో 1,000 రూపీస్ 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంది. అలాగే పైన ఇక్కడ QR కోడ్ వేసాను, ఆ QR కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పేరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే కంప్లీట్లీ వీళ్ళే మీకు కాల్ చేస్తారు. మీకు ఏ వెహికల్ కావాలో కంప్లీట్గా వీళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఈ వెహికల్ వచ్చేసి 2022 మోడల్ అపిల్లా SZR. ఓకే. షోరూమ్ కాస్ట్ వచ్చేసి 180 ఉంది బ్రదర్. 1,80,000 ఉంది. సారీ, ఇది 2022 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి మనం జస్ట్ 1,05,000 మాత్రమే ఇస్తున్నాం. 1,05,000. ఇది 150 cc 160 SXR అనమాట. ఈ వెహికల్ 2023 మోడల్ యాక్టివా. ఈ వెహికల్ 22,000 తిరిగింది. ఈ వెహికల్ కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. ఈ వెహికల్ ఓకే. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం కోట్ చేసిన ప్రైస్ 78,000, మనం 70,000కి కస్టమర్కి ఇచ్చేస్తాం. 70,000కి ఇచ్చేస్తాం. ఇది 2017 మోడల్ యాక్టివా. కస్టమర్స్ అవుతున్నాం తక్కువ అని చెప్పేసి మా దగ్గర ఉన్న యాక్టివాలో బెస్ట్ తక్కువ ఇదే. ఈ వెహికల్ వచ్చేసి మనము 48,000 కోట్ చేసాం, మన కస్టమర్స్కి 40,000కి ఇచ్చేస్తున్నారు. 40,000కి ఇచ్చేస్తాం. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయింది? జస్ట్ 37,000 ఉంది. 40,000కి యాక్టివ్ వస్తుంది భయ్యా. చూడండి ఎంత మంచి ఆఫర్. ఇందులో కస్టమర్కి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయా? సేమ్ మనము ఇచ్చే బైక్ ప్రొటెక్టర్ ఇచ్చేస్తాం. ఎందుకంటే 2000 బిలో మోడల్ కాబట్టి 3 months ఇంజన్ వారంటీ ఇచ్చి బైక్ ప్రొటెక్టర్ ఇస్తాం. ఓకే. ఇలాంటి మంచి ఆఫర్ ఇంకెక్కడ దొరకదు భయ్యో. బెస్ట్ సేలింగ్ మోడల్ ఇది యాక్టివా 5G. ఈ వెహికల్ కాస్ట్ వచ్చి మనకి 58,000 ఉంది, మన వ్యూవర్స్కి 50,000కి ఇస్తున్నాం. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయింది టోటల్గా? ఇది 50,000 తిరిగింది బ్రదర్. 50,000 తిరిగింది. 52,000 తిరిగింది. ఓకే. ఇప్పుడు ఈ వెహికల్ కొంటే ఎంత ఉంటుంది ప్రైస్? యాక్టివా 110 చేంజ్ ఉంది. 110 చేంజ్ ఉంది. ఓకే.
సో నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ యాక్టివా హోండా. సో నాకు చాలా ఇష్టమైన కలర్ యాక్చువల్లీ ఇది. ఎంత ఈ వెహికల్ ప్రైస్? ఈ వెహికల్ వచ్చేసి 2022 మోడల్ బ్రదర్. ఇది కంప్లీట్గా 11,200 మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. ఓకే, నేను ఈ వెహికల్ని షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చా? 100%. మీరు మెకానిక్ తెచ్చుకొని చూపించుకోవచ్చు, మీరు వెళ్ళి షోరూమ్లో కూడా చూపించవచ్చు. అదే మా ఒక పర్సన్ వస్తారు, వెళ్ళి షోరూమ్లో చెక్ చేసుకోండి. ఓకే, ఎంత చెప్తున్నారు? ఈ వెహికల్ వచ్చేసి మనం 78,000 కోడ్ చేసాము, 70,000కి ఇచ్చేస్తాం. 70,000 70,000కి ఇచ్చేస్తాం. ఓన్లీ 12,000 తిరిగిందా? 11,200 మాత్రమే. 11,000 తిరిగింది. ఎస్. ఓకే, సో ఇన్ని వెహికల్ చూసాం కదా, ఇన్నిట్లో నేను ఒక వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్కి వెళ్తాను. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి ఆ వెహికల్ కండిషన్ ఎలా ఉంది నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఫైనల్గా ఈ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ కోసం అయితే తీసుకున్నాం. సిటీ 110X. ఈ వెహికల్ మైలేజ్లో కింగ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ వెహికల్లో 125cc కూడా వచ్చింది, బట్ ఇది 110cc మాత్రమే. కంప్లీట్గా ఈ వెహికల్ని ఒక 2 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఈ వెహికల్ చాలా స్మూత్గానే ఉంది. సో ఇప్పుడైతే ఒక 40 to 50 ఈ స్పీడ్లో అయితే నేను వెళ్తున్నాను. నాకు ఇంజన్ నుంచి కూడా ఎలాంటి నాయిస్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. సో మీరు ఏ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వెహికల్ని కంప్లీట్గా టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఆ వెహికల్ నచ్చితేనే ఆ వెహికల్ని మీరు పర్చేస్ చేయండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, వెహికల్ పర్చేస్ చేసే ముందు బేసిక్ నాలెడ్జ్ అయినా సరే ఈ వెహికల్స్ గురించి మీకు తెలిస్తేనే వెహికల్ని పర్చేస్ చేయండి. ఈ వెహికల్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేనప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ తెలిసిన మెకానిక్ కానీ తీసుకొచ్చి వెహికల్ని అయితే పర్చేస్ చేయండి, ఓకేనా? వెహికల్ కొనే ముందే వెహికల్ సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ప్రతిదీ చెక్ చేయండి. ఇంజన్ ఎలా ఉంది, సో వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఈ వెహికల్ని అయితే పర్చేస్ చేయండి. ప్రజెంట్ నేను ఈ సిటీ 110X వెహికల్ అయితే నడిపిస్తున్నా. నాకైతే చాలా బాగుంది, కంఫర్ట్ బాగుంది, నాకైతే కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. సో ఇలా మీ రిక్వైర్డ్ తగ్గట్టుగా మీ వెహికల్ని మీరైతే చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను విజిట్ చేసిన షోరూమ్ వచ్చేసరికి రీమోటో ఇబ్రహీంపట్నం నియర్ బై సేరుగోడలో అయితే ఉంది. సో ఇది మన హుండై షోరూమ్కి ఆపోజిట్లో అయితే ఉంది. నేనైతే టెస్ట్ డ్రైవ్ చేశాను. సో మనకి లో బడ్జెట్ వెహికల్సే కాకుండా స్పోర్ట్స్ వెహికల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి, దట్టు రీజనబుల్ ప్రైస్కి. మీకు నచ్చిన వెహికల్ని ఇక్కడైతే మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అయితే పర్చేస్ చేసుకోండి. మినిమం డౌన్ పేమెంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ మొత్తం కూడా మనం ఈఎంఐ త్రూ కూడా వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళకి సంబంధించిన ఫినాన్స్ టీమ్ అయితే ఉంటుంది, వాళ్ళు మీకు కంప్లీట్గా హెల్ప్ చేస్తారు. ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్కి ఎంత లోన్ వస్తుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో లో డౌన్ పేమెంట్ పే చేసి మిగతాది మనం ఈఎంఐ రూపంలో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మన దగ్గర ఏదైనా బైక్ ఉంటే వీళ్ళ వేరేస్కి వచ్చి మన బైక్ని ఇక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గర కొన్ని ఈవీ స్కూటర్స్ అయితే ఉన్నాయి, ఆ స్కూటర్స్ని కూడా మనం రెంట్కి అయితే తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మీరు రీమోటోని విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ చూస్తూ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.